వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్. 19th February 2026. ఏంటి ఈరోజు డైరీ యాక్చువల్లీ అలారం మోగింది ఈరోజు మార్నింగ్ 5కి. నేను లేద్దాం అనుకున్నా, కానీ నేను దాన్ని స్నూజ్ చేసి మళ్ళీ పడుకున్నా. 8ంటికి అనుకుంటా మా నాన్న ఫోన్ చేసిండు. ఏంటి ఇంకా పడుకున్నావు అంటే ఏం లేదు లేచా అన్నాడు. మరి లేస్తే గేట్ ఎందుకు తీయలే అన్నాడు. చూస్తే బయట ఉన్నారనమాట మా మమ్మీ. హే రేవంత్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అన్నారు కదనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకేముంది, ఇంకా వంట చేయాల్సిన పని కొన్ని లేదనమాట. సో నేను రిలాక్స్డ్గా ఉన్నాను అనమాట. ఇంకా నేను క్లాసెస్ వినడం స్టార్ట్ చేశాను. వింటూ నేను బాగానే ఉన్నాను అనమాట ఆఫ్టర్నూన్ వరకు. ఆఫ్టర్నూన్ యాక్చువల్లీ గోకరకాయ కర్రీ చేసుకొని తిందామని చెప్పి నేను కట్ చేసి పెట్టాను అనమాట. కానీ ఏమైంది, సడన్గా వీళ్ళు వచ్చారు కాబట్టి మెనూ చేంజ్ అయింది. గోకరకాయ ఫ్రిడ్జ్లో ఫిషెస్ వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, అమ్మ చేతి వంట, ఇంకా కుకింగ్. అండ్ ఇంకో మాట, చుట్టాలు చాలా విచిత్రమైన వాళ్ళు. కొంతమంది మనం చాలా ఇంపార్టెంట్ అన్నట్టే యాక్ట్ చేస్తారు, కానీ ఇంపార్టెంట్ టైంలో మనకి అవైలబుల్గా ఉండరు, రైట్? ఇంకొంతమంది మనం ఇన్వైట్ చేసినప్పుడు రారు, కానీ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తారనమాట. సరే వాళ్ళు ఎలారో రాలేదు కదా అని చెప్పేసి మనం కూడా వాళ్ళన్న మారిపోతాం అని చెప్పేసి కొంతమంది మంచి హృదయంతో వెళ్తారనమాట. ఆ హృదయాలలో నేను ఒకరిని అనమాట. మన ఇంటి ఫంక్షన్ జరిగినప్పుడు పిలిచిండు అనమాట మా మామయ్య వాళ్ళనమాట, కానీ ఆయన రాలేదు అప్పుడు. కానీ ఇప్పుడు మొన్న వచ్చి మా నాన్న పిలిచాడు అనమాట, రేపు ఉంది తప్పకుండా రండి అని చెప్పేసి. సో దాని గురించి చర్చలు నడుస్తున్నాయి అనమాట ఇంట్లో, వెళ్ళాలా వెళ్ళొద్దా అని చెప్పేసి. ఫ్యామిలీ యాక్చువల్లీ చాలా కలిసిమెలిసే ఉంటారు అనమాట. కాకపోతే ఏదో జరిగిన చిన్న వివాదాల వల్ల దూరం అయిపోతారు, కానీ అది మొత్తం దగ్గరేది ఒక చిన్న పిలుపు దూరంలోనే. ఆ చిన్న పిలుపు ఒకటి అయిపోతే ఫ్యామిలీస్ ఎప్పుడు కలిసే ఉంటాయి అనమాట. కానీ అదంత ఈజీ కాదనుకోండి, ఎందుకంటే మనం కూడా మన కాలేజ్ లైఫ్లో, మన స్కూల్ టైంలో చాలా చూస్తుంటాం. చాలా ఫ్రెండ్స్తో మన గొడవలు అయితే అయితే ఈజీగా ఒప్పుకుంటాం మనం. వాడు సారీ చెప్పగానే లేకపోతే వదిలేస్తాం, లేకపోతే వాడైనా సారీ చెప్తాడా? తగ్గం మనం. మనమే అంత తగ్గినప్పుడు అంత ఏజ్ వచ్చి పిల్లలు ఉండి ఇంత పెద్దవాళ్ళు అయ్యాక మన మనల్ని మాత్రం ఎందుకు వింటారు చెప్పండి? వాళ్ళకి చాలా ఉంటుంది కదా, అందుకని వాళ్ళు కూడా మాట్లాడరు అనమాట. సో ఇది నోటీస్ చేస్తాం అనమాట. కానీ ఏం చేస్తాం, అందరిలో మనం మారిపోవద్దు కదా, అందుకని చెప్పేసి రేపు వెళ్ళడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అనమాట. సో రేపు మేబీ హైదరాబాద్ వెళ్ళొచ్చు, అంటే వాళ్ళు వెళ్ళొచ్చు, నేను వెళ్తానో లేదో గ్యారంటీ లేదనమాట. అంతే. ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ నేను ఒంటరిని అయిపోయాను అనమాట. క్లాస్, బుక్స్, ఇన్స్టా, అన్ఫిల్టర్డ్ డైరీస్, ఇవే నా ప్రపంచం అయిపోయాయి ఇప్పుడు. ఈ మధ్య కాస్త సమయం వేస్ట్ అయినా చాలా భయం వేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సమయం యొక్క వాల్యూ సమయం అయిపోతున్న కొద్ది తెలుస్తూ ఉంటుంది అనమాట. అదే జరుగుతుంది ఇప్పుడు నాతో. ఇంకంతే, తినేసా. ఒకటే కొత్త రెజల్యూషన్, త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి. ఇది ఎలాగైనా చేయాలి. ఏమో, ఇది చేస్తేనే మారుతుందేమో జీవితం మొత్తం అనిపిస్తుంది నాకు. అండ్ ఒక రీల్ చూస్తుండే ఈరోజు. మీ అమ్మ నాన్నలు నువ్వు సంపాదించుకున్న వాళ్ళు తిని బ్రతికే అంత శక్తి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నీకు దేని మీద పిచ్చి ఇంట్రెస్ట్ ఉందో ఆ పిచ్చి మీద నువ్వు వెళ్ళిపోవాలన్నమాట. నన్ను వదిలేయండి, నువ్వు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు నీకు ఏం సాధించాలో క్లారిటీ ఉంటే అని చెప్పేసి. మన పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట. కొంచెం మన పిచ్చిని కొంచెం ఫాలో అయ్యి ఏదో తెలుసు ఇలా చేస్తే ఇలా అవుతుందని చెప్పేసి, కానీ దాన్ని చేయడానికి కావాల్సిన మోరల్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు, స్లాకింగ్ అనమాట. సో నేను చేయలేను. సో అందుకని చెప్పేసి కొంత గ్యాప్ అనమాట. చూద్దాం ఏమవుతుందో, జీవితం ఇంకా ఉంది కదా. అండ్ ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ చదువుతున్నప్పుడు ఉండే అనమాట, దట్స్ ఇట్ ఫర్ దట్ టుడే అండ్ దట్స్ ఆల్ ఫర్ దట్ టుడే అని. ఏది కరెక్ట్ అని చెప్పేసి. నార్మల్గా ఏదైనా టాస్క్ ఫినిష్ అయిపోతే దట్స్ ఇట్ అని చెప్పొచ్చు, కానీ ఫార్మల్ వేలో ఫినిష్ చేసా అని చెప్తే దట్స్ ఆల్ ఫర్ ద టుడే అని మాత్రమే అనాలంట. సో ఈ రోజు నుంచి మనం చేంజ్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ విత్ పేషెన్స్. గుడ్ నైట్ అండ్ రేవంత్ లాస్ట్